విజయనగరం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రజా సమస్యలు పరిష్కారంతో పాటు శాంతి భద్రతల పర్యవేక్షణలో విశేష సేవలందించి అన్ని వర్గాల ప్రజల నుండి మన్ననలు పొందారు ఎస్పీ ఎం దీపిక. సాధారణ బదిలీల్లో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్పీగా బదిలీపై వెళ్తున్న ఎం దీపిక జిల్లాలో ఈ 3 ఏళ్ల కాలంలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి అందరి చేత శభాషని అనిపించుకున్నారు. 2021వ సంవత్సరం జూలై 12వ తేదీన విజయనగరం జిల్లాకు బదిలీపై వచ్చిన ఎం దీపిక ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. గడిచిన 3 ఏళ్ల కాలంలో ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. ఎన్నికల నిర్వహణలో చక్కని ప్రణాళికతో వ్యవహరించి శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ ముగించడంలో 100% విజయవంతమయ్యారనే చెప్పాలి. ఎటువంటి మేజర్ శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా జిల్లాను నిలపడంలో జిల్లా ఎస్పీ ఎం దీపిక విధి నిర్వహణలో అంకిత భావం, సమయానుకూలంగా వ్యవహరించడమే ప్రధాన కారణమనడంలో ఎటువంటి సందేహం లేదు. బాధ్యతలు చేపట్టిన వెంటనే జిల్లాలో గల అన్ని పోలీస్ స్టేషన్లను సందర్శించి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. అలాగే జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ రాంభద్రపురం, బొడ్డవార, పీకోనవలస చెక్ పోస్టులను బలోపేతం చేశారు. ఆకస్మికంగా వాహన తనిఖీలు నిర్వహించి గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెట్టి భారీగా గంజాయిని సీజ్ చేశారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించి తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, టవర్లు ఏర్పాటు చేసి ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపైన, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపైన ఉక్కుపాదం మోపారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారిని చైతన్యపరిచి ఆపద సమయాల్లో వారి ఆత్మరక్షణకు వ్యవహరించాల్సిన తీరును వివరించి మహిళలపై జరిగే నేరాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఎన్నికలను శాంతియుతంగా చక్కని ప్రణాళికతో నిర్వహించి రాష్ట్రంలోనే విజయనగరం జిల్లాను ఎటువంటి మేజర్ హింసాత్మక సంఘటనలు జరగని శాంతియుత జిల్లాగా నిలిపారు. జిల్లాలో ప్రతి ఏడాది లక్షల్లో భక్తులు హాజరయ్యే శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం, తొలేళ్ల ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి ప్రజల మనస్సులు గెలుచుకున్నారు. మత్తు, మాదక ద్రవ్యాల ప్రభావంతో చెడు మార్గం పడుతున్న యువతను సన్మార్గంలో నడిపేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, మారుమూల గిరిజన ప్రాంతాలను జిల్లా ఎస్పీ స్వయంగా సందర్శించి ఆయా గ్రామాల ప్రజలకు కమ్యూనిటీ పోలీసింగులతో మరింత చేరువయ్యారు. అలాగే పోలీస్ సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తూ పోలీస్ సిబ్బందికి మెడికల్ క్యాంప్స్, తక్కువ వడ్డీకే రుణ సౌకర్యాలు, వార్షిక క్రీడా పోటీలను నిర్వహిస్తూ పోలీస్ సిబ్బంది అధికారుల మన్నలను పొందారు.